తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడవచ్చని, ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్టేట్ బ్యూరో చీఫ్ మధుసూదన్ రెడ్డి అందిస్తారు. చెప్పండి మధుసూదన్ రెడ్డి, రాబోయే 3 రోజులు తెలంగాణలో వర్షాలున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాలిని, తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాలు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం కూడా ఉందని కూడా తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలో కూడా వర్షం పడవచ్చని కూడా అధికారులు కూడా తెలుపుతున్నారు. అయితే ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లిలో కూడా భద్రాద్రి, జనగామ జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం కూడా అధికారులు కూడా పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళు కూడా అందరూ అలర్ట్ కావాలని కూడా అధికారులు కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ కూడా అయింది. పలు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల ఈదురుగాలు కూడా ఆదిలాబాద్ నుంచి కూడా భద్రాద్రి వరకు వర్షం సూచనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా సురక్షంగా తరలించారు. ఇప్పటికే అధికారులు కూడా యంత్రాంగాన్ని కూడా ఆదేశం చేశారు. ఇప్పటికే సురక్ష ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉండే వాళ్ళు కూడా తరలించారు. కరెంటు ఫోన్లు కానీ, విద్యుత్ తీగలు కానీ తేకుండా దాని చర్యలు కూడా ఎలక్ట్రిక్ బోర్డు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మొత్తం మీద శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం కూడా ఉంది. అయితే సిరిసిల్లలో కూడా భారీ వర్షాలు కూడా ఉంటుంది. ఈదురుగాలితో కూడా ఉంటాయి కూడా వాతావరణ శాఖ కూడా ఏర్పడింది. ఇది గంటకి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు కూడా ఇస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా చెప్పింది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.